ఉన్నప్పుడు శాప బలము 7 ఏనుగుల బలం ఉంటది. అదే గడ్డ మీద పడితే గది పోసక నాడి ఉంటదాట. ఆ గిరగిర ఉరికొచ్చినా కన్నా లటుకు అని శాపను మింగిందయ్యా తులారా. నా మింగవాత మింగత్తలేదే అమ్మా. కక్క పోత కత్తలేదు. కంటమందు దిక్కుకున్నది దానికి తలమైతలేదు. కారణాల పుట్టలో మరి ఎప్పుడు పట్టలో. ఈనాటి వారికి 9 నెలలు దేవతా కాలం అప్పుడు 9 గడియలాట. నాగన్న కంఠము ఆగో కంఠము ఉప్పుతున్నదమ్మో. ఆ కంఠము చెరచెర వలిగి నాగన్న పుట్ట లోపల గవ్వల పెట్టె ఉట్టి ఆ కంఠములకేరి అఖిలాంత కోటి బ్రహ్మండ నాయకురాలు ఎట్లా వస్తుంది. అమ్మవారు శంకరుడు నలిచేట్లని వేసుకొని చూసిండు. ఇక నా బిడ్డ పుట్టిందా లేదని చూసేటల్లకు అక్కడ తొట్టె లోపల ఆడుకుంటున్నది. మరి ఈ పూజలతోటి నాకేం పని. అమ్మవారు పుట్టన్నానే కదా. పార్వతి ఏమిటండి? ఇక పోదాంపా ఇంటికి. ఏందుల్లా ఇంటికి పోదాంపా అమ్మ. ఇంటికాడ ఏమన్నావు? అక్కడ చక్కగా సముద్రం రావాలా నీకు? అడవిలో సంతానం ఇస్తేనే పార్వతి అని తోలుకొని వస్తుంది. ఇంటికి వచ్చినాక ఇంటికి పోదాంపా అని పడుతుంది. గిట్లా ఉంటుందా అల్లా? పూజలు ఇక్కడ పుత్రిక అక్కడ ఉంటానా? ఇంటికాడనే గట్ల కాదు. నీ అటువంటి ఇత్తా ఇత్తా అన్న మొగలు నమ్మరదట, అత్త అత్త అన్న ఆడేరు నమ్మరు. ఇక నీకు నాకు ఎప్పటికి పోటేనా? అండగాళ్ళ పిల్లని బండి మీద వేసుకొస్తే అంకాయకు నీళ్ళు పోసండిందట. ఒక్కటాక ఎవరి ముక్కలు చుట్టాలు బాగా సట్టగల్లారి చుట్టమా అయితే రొయ్యగల్లారి రోలెక్కి చూసిందట. ఇక నీ అటువంటి తెలివి